ఈ స్కామ్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద వస్తున్నటువంటిది 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి పైన వచ్చిన ఆరోపణలు కేసు బుక్ అవడం, ఏది నిలుస్తుంది ఏది పోతుంది చెప్పండి, సింపుల్గా చెప్పేసి. ఇప్పుడు నిలవడం పక్కన పడడం తర్వాత విషయం సార్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులు, ఉదాహరణకి ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఎక్స్చెక్కర్కి ఎప్పుడైతే లాస్ వచ్చిందో, అంటే 380 కోట్ల దీంట్లో స్కిల్ డెవలప్మెంట్, నేను స్కిల్ కాదు, ఈ మద్యం స్కామ్ అటు ఉంది ఇటు ఉంది, ఇద్దరు అటు ఉంది ఇటు ఉంది, వీళ్ళేమో వీళ్ళపైన పెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు అధికారం చేతిలోకి వచ్చింది, ఇటు లేదు. అధికారం వచ్చిందని విచ్చలవిడితనం కుదరదు కదా. ఇప్పుడు 6,588 కోట్లు ఎక్స్చెక్కర్కి నెట్ లాస్. ఎందుకంటే బార్ లైసెన్సులు కానీ, తర్వాత మద్యం దుకాణాల యొక్క ఫీజులు కానీ జీవో రూపంలో వాళ్ళు కట్టవలసిన దగ్గర లాబింగ్తో దాన్ని సస్టైన్ అయింది. 6,500 కోట్లు లాస్ అంటే ఎంత చేతులు మారుంటుంది చూడండి. ఆబ్వియస్లీ ఇవాళ అది ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు కదా. అది 3,500 కోట్లు ఇవాళ ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి ఉపయోగపడుతుంది కదా. అదే కదా క్లాస్ వార్ అని చెప్పి ఆయన మొత్తుకుంది, అదే కదా. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు ఆయనలో జరిగిన అవకతవకలు, ఎక్స్చెక్కర్కి లాసెస్ మీదే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్గా ఆయన మీద పెట్టిన కేసులు. ఎక్స్చెక్కర్కి ఒక బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన తీరుతన్నుల మీదే ఆయన మీద పెట్టిన కేసులు, అభియోగాలు. ఇవాళ మీకు ఖచ్చితంగా ఈ విషయంలోకి వచ్చారు కల్లా అభియోగాలు ఎంతవరకు జస్టిఫై అవుతాయి? వెంజెంటా పాలిటిక్స్ కాదు కదా, ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి. నాకు నాగార్జున చెప్పినట్టు ఈ సిఎస్ఆర్ ఆంజనేయులు నిజంగా యాంటిసిపేటరీ బెయిల్ పట్టుకుని ఆయన కూర్చుని ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ 8 నెలల నిడువులో ఆయన కనీసం దాని మీద అసలు పట్టించుకోకుండా సస్పెన్షన్ యాక్సెప్ట్ చేసి హైదరాబాద్ మొయినాబాద్లో దీంట్లో ఉంటే ఏమి కాకుండా ఇవాళ వాళ్ళ అవసరార్థం ఇది ఎక్కడ న్యాయం అండి? పైకి వచ్చింది వెంటనే ఇప్పుడు నాకు తెలియకూడదు రఘురామ కృష్ణరాజు గారి విషయం. ఇదే గౌరవ న్యాయస్థానంలో ఇవాళ చిన్న కార్యకర్తలు కూడా మమ్మల్ని కొట్టారు సార్ 3rd డిగ్రీ అని చెప్తున్నప్పుడు ఆయన స్థాయి కలిగిన వ్యక్తి పోలీసుల మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఒక్క కానిస్టేబుల్ నేను సస్పెండ్ చేసిన ఉదంతం చెప్పండి. అవేవీ లేకుండా అవసరార్థం ఇక్కడ వీళ్ళు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్లో డ్రైవ్ చేస్తుంటే వ్యవస్థలో న్యాయ వ్యవస్థను ఈ విధంగా అవహేళన చేయడం ఎంతవరకు సమంజసం? రైట్.